ఆశా వర్కర్లపై ముఖ్యమంత్రి చంద్రబాబు వరాల జల్లు కురిపించారు. వారి గరిష్ట వయోపరిమితిని 62 ఏళ్లకు పెంచారు. మొదటి 2 ప్రసవాలకు ఇకపై 180 రోజులు వేతనంతో కూడిన సెలవులు, గ్రాట్యుటీ సైతం చెల్లించాలని నిర్ణయం తీసుకున్నారు. తమ చిరకాల కోరికలను కూటమి ప్రభుత్వం నెరవేరుస్తుండటంపై ఆశా వర్కర్లు సంతోషం వ్యక్తం చేశారు. ఆశా వర్కర్లకు ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలుకు సీఎం చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. ఆశా వర్కర్లకు మొదటి 2 ప్రసవాలకు 180 రోజుల వేతనంతో కూడిన ప్రసూతి సెలవు ఇవ్వనున్నారు. ఆశా కార్యకర్తల గరిష్ట వయోపరిమితిని అంగన్వాడీ కార్యకర్తలతో సమానంగా 62 సంవత్సరాలకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. ఆశా కార్యకర్తలందరికీ ప్రయోజనం చేకూర్చేలా నిబంధనల ప్రకారం గ్రాట్యుటీ చెల్లించనున్నారు. ఆశా వర్కర్లు ప్రస్తుతం నెలకు 10,000 వేతనం పొందుతున్నారు. వారి సర్వీస్ ముగింపు సమయంలో గ్రాట్యుటీ కింద సుమారు 1,50,000 అందే అవకాశం ఉంది. రాష్ట్రంలో దాదాపు 42,752 మంది ఆశా కార్యకర్తలుండగా గ్రామీణ ప్రాంతాల్లో 37,017 మంది, పట్టణ ప్రాంతాల్లో 5,735 మంది ఉన్నారు. త్వరలో రాష్ట్ర ప్రభుత్వం ఈ మేరకు ఉత్తర్వులు ఇవ్వనుంది. తమ ఆకాంక్షలను నెరవేర్చే దిశగా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తుండటంపై ఆశా వర్కర్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మిగిలిన సమస్యలపైన ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మాకు గ్రాడ్యుయేట్ ఇన్ని సంవత్సరాలు మేము కల మాకు ఫలించిందంటే అది చాలా సంతోషంగా అనిపించింది. ఆశాలందరికీ ఒకరికి కాదు, అందరు ఆశాలు ఆనందం వ్యక్తం చేశారు ఈ రోజున. మాకు ఇప్పుడైతే పని ఎక్కువైంది. ప్రతి ఒక్క సెలవు కూడా మేము డాక్టర్ గారిని అడిగి, సిఓలను అడిగి, ఎన్ఎంసీని అడిగి, అందరిని అడిగి తీసుకుంటున్నాం, ఇస్తున్నారు. కానీ ఇంకా మాకంటూ ఏదైనా హెల్త్ బాగున్నప్పటికీ కావాలని మేము పోరాడుకొని మా సిఐటి తరఫున తెచ్చుకున్నాము. దీనివల్ల మాకు శాలరీ కూడా పెరిగితే ముఖ్యమంత్రి గారికి మేము కోరుకునేది అది సార్, ఎంతవరకైనా పని చేయగలుగుతాం సార్. దాని గురించి మేము ధన్యవాదాలు చెప్పుకుంటాం. 60 సంవత్సరాల వరకు అని చెప్పేసి ఇప్పుడు 2 years పెంచడం వల్ల కూడా చాలా సంతోషం. అది ఇప్పుడు గర్భవతులకి అసలు సెలవులు అనేది లేదు. ఏ టైం పడితే ఆ టైం ఏఎన్సీలకి అలాగ వెళ్ళటం కానీ, హాస్పిటల్ తీసుకెళ్ళటం కానీ అట్లా ఉండేది. వాళ్ళకి సెలవులు ఇవ్వటం వల్ల ఏంటంటే చాలా మంచిది అనిపిస్తుంది. ఎక్కువ రిటైర్మెంట్ అయిన తర్వాత కూడా గ్రాట్యుటీ అలా ఇవ్వటం కూడా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మా ముందు అయితే చాలామంది 60 ఏళ్ళ వాళ్ళు కూడా, ముసలి కూడా చాలామంది చేశారు. వాళ్ళందరూ చేశారు కానీ వాళ్ళందరికీ ఏమీ దొరకలేదు, అసలు వాళ్ళకి బెనిఫిట్స్ ఏమీ రాలేదు. ఇప్పటి నుంచి అందరికీ బెనిఫిట్స్ ఇస్తామని చెప్పేసి ముఖ్యమంత్రి గారు చెప్పారు. మాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఇక ముందు నుంచి కూడా అందరికి కూడా చక్కగా జీతాలు పెరుగుతాయి. మరి ప్రెగ్నెంట్ లేడీస్ కూడా వారికి సెలవులు అయ్యి ఇవ్వడం అది మంచి విషయం సార్.